స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని గోవు ఆధారిత వ్యవసాయ సహజ ఉత్పత్తులను ఒకచోట అందించే కామధేను స్వదేశీ స్టోర్ను సేవ్ ఫౌండేషన్ విజయరామ్ సినీ హీరో సుమన్ చేతుల మీదుగా ప్రారంభించారు. స్టోర్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి మాట్లాడుతూ గోవు ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోందన్నారు. చెక్కగానుగ నూనెలు, చిరుధాన్యాలు, సహజ ఉత్పత్తులు అందుబాటు ధరలో లభ్యమవుతాయని తెలిపారు. బాలకృష్ణ గారు నాకు గోమాత ఈ ప్రాజెక్ట్లో ఫ్రెండ్ అనమాట. సో మెయిన్గా ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు వెస్టర్న్ కల్చర్ చాలా పెరిగింది. కొన్నిటికి వెస్టర్న్ కల్చర్ యూజ్ అవుతాయి, కొన్నికి పనికిరాదు. ఇది మన ఆవు సంబంధించిన ఒక పెద్ద సైన్స్. ఇది రిలీజన్ ఏం కాదు. సో బేసిక్గా ఏంటంటే, గోమూత్రం అనేది ఇవాళ స్టార్ట్ చేస్తే ప్రపంచం అంతా ఈరోజు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే, కొన్ని డిజీజెస్ అలోపతి వల్ల వాటి వల్ల క్యూర్ కాకపోతే వాళ్ళు వాడి వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ అయ్యి కంటిన్యూ చేస్తున్నారు. సో గోమూత్రం అనేది ఒకటి. నెక్స్ట్ పాలు, ఆవు పాలతో చాలా ప్రోడక్ట్స్ ఈరోజు చేస్తున్నారు. అంటే నెయ్యి తీసుకోండి, పెరుగు తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, అలాంటి చాలా ఉన్నాయి. ఆవు పేడతో, అంటే ఒకప్పుడు కాలంలో యాంటీసెప్టిక్ చెప్పి నేల మీద, గోడ మీద పెట్టేవారు. సో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆఖరికి ఇందాక కూడా చెప్పాను, తల్లి పాలు లేకపోతే ఇచ్చేది ఆవు పాలే, వేరే పాలు ఏదేని పనికిరాదనమాట. సో అలాంటి ఒక ప్రాణిని మీరు రక్షించాలి, మన హిందువులు రక్షించాలి. సరే, వేరే వేరే కల్చర్, వేరే వేరే విషయాలు చెప్తారు. సైన్స్గా కూడా బీఫ్ తింటే, నేను అడిగిన 10 మంది డాక్టర్స్లో 9 మంది బీఫ్ మంచిది కాదండి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బాగా వర్కౌట్ చేయాలి. దానికి పెరిగినా అది కొందరికి తొందరగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కొందరికి మెల్లిగా పెరిగేది మట్టుకు పెరుగుతుంది. బట్ కొన్ని ప్లేస్లో ఏంటంటే చీప్ మీట్ అండి అని చెప్పి, అంటే మేఘాలయ కానీ ఆ సైడ్లో తింటున్నారు. సో అది వాళ్ళ ఇష్టం. మాకేంటంటే మా అభిమానులు ప్రజలందరూ బాగుండాలి, సో హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఏం కావాలంటే అది మనం ప్రమోట్ చేస్తుంటాం. సో హెల్త్ వైజ్గా అది అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు తినేది అంత ఫారినర్స్ కొంచెమే తింటారు, మనం ఇంత తింటాం. తేడా అది అక్కడే వస్తుంది అనమాట. ఓన్లీ ఆటో ఇమ్యూన్ ఇది డిజార్డర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇస్తారు, ఇది పెరగడానికి, ఇమ్యూనిటీ పెరగడానికి, తర్వాత ఆపేస్తారు. సో అది మీట్ వచ్చేటప్పటికి, ఈ బ్లడ్ వస్తే ఆ విధంగా ఉంది. సో హెల్త్ వైజ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి మంచిది. కానీ హెల్త్ ప్రోడక్ట్స్, దానివల్ల వచ్చిన హెల్త్ ప్రోడక్ట్స్ చాలా మంచిది. సో ఇప్పుడు షాప్ ఓపెన్ చేశారు. నేనేమంటున్నాను, రండి, ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు బ్లడ్ శాంపుల్ తీసుకోండి. బ్లడ్ శాంపుల్ డాక్టర్ చెప్తారు ఇలా ఉందని. డాక్టర్ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోండి, డాక్టర్ దగ్గర చూపించండి, తీసుకోవచ్చా వద్దా అని అడగండి. డాక్టర్ చెప్తే వాడండి. వాడి ఒక 1.5 month తర్వాత మళ్ళీ బ్లడ్ చెక్ చేయండి. బాగుంటే కంటిన్యూ చేయండి, బాగాలేకపోతే మానేయండి. అంతే నేను చెప్పగలుగుతాను. అంతగానే ఇంకేనేం చెప్తాను. నా దీంట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదైతే ప్రోడక్ట్స్ పెట్టారు, రైస్ వేరే ఐటమ్స్ అన్ని పెట్టారు, ఇది చాలా మంచిది. బట్ వాళ్ళ నమ్మకం రావాలంటే మనం ట్రై చేయాలి. సో ట్రై చేయండి. దాంట్లో సైడ్ రియాక్షన్స్ వస్తే అడగండి, సైడ్ రియాక్షన్స్ రాలేదంటే కంటిన్యూ చేయండి. ఒకరి బాడీ ఒక రకంగా ఉంటుంది. బట్ ఇది ప్యూర్ ఏంటంటే దేశీ ప్రోడక్ట్. సో ఆవును నమ్మండి, గోమాత నమ్మండి, తప్పనిసరిగా అన్ని విధాల్లో మీరు అందరూ బాగుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. జై గోమాత. ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలని రాజీవ్ దీక్షిత్ గారు రోగరహిత సమాజాన్ని, రోగరహిత భారతదేశాన్ని సృష్టించాలని మన ఒంటిల్లే ఔషధాలయం అని చెప్పి వారు నిజంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకెళ్లిన రాజీవ్ దీక్షిత్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, రాజీవ్ దీక్షిత్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు సహజ సిద్ధంగా ఆవు మూత్రం, ఆవు పేడతో పండించిన పంటల వల్ల ఆరోగ్యకరంగా బతుకుతామని చెప్పి కామధేను స్వదేశీ స్టోర్ను మేము ప్రారంభించడం జరిగింది సైదాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో. ఈరోజు మనం సంపాదిస్తున్న సంపాదనలో దాదాపు 50% ఎక్కువగా హాస్పిటల్ పాలవుతున్నాం, ఈ ఖర్చు చేస్తున్నాం. కానీ ఒకవేళ ఇలాంటి ఏవైతే ఆవు మూత్రం, ఆవు పేడతో భూమిని సారవంతం చేస్తూ సూక్ష్మ పోషకాలను పెంపొందిస్తున్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్టయితే మనలో హ్యూమినిటీ పెరుగుతుంది, రోగగ్రస్తులం అవుతాము. ఎందుకంటే సమాజంలో ఈరోజు చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పెళ్ళైన 10-15 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేకుండా స్పర్మ్ కౌంట్ పడిపోయి వారందరూ కూడా ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటలు, ఎద్దుగానుగ నూనెలు, గో ఆధారిత వ్యవసాయంతో తయారైన ఉత్పత్తులు, పంచగవ్య ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి అందుబాటులో వచ్చే విధంగా ఈ కామధేను స్వదేశీ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో కూడా నా నంబర్ ఉంది. ఎక్కడైనా మేము ఇక్కడ నుంచి ఫ్రీగా డెలివరీ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యాన్ని కాపాడి ఈ భారతదేశాన్ని నిరోగి భారత్గా తయారు చేయాలనేది మన సంకల్పం. ఈ బాలకృష్ణ గురుస్వామి. జై గోమాత.